సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'అఖండ 2' కోసం అని జెప్పేసి తమన్ గారు ఇద్దరు పండితులనైతే రంగంలోకి దించారు సార్. మిశ్రా ద్వయం అని జెప్పేసి చెప్తున్నారు. సో, ఆల్రెడీ 'అఖండ' సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో తమన్ గారి మ్యూజిక్ ఒకటి కూడా అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు 'అఖండ 2' కోసం ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారని జెప్పేసి వీళ్ళిద్దరిని రంగంలోకి దించడంతో ఒక చర్చ అయితే మొదలైంది. మరి ఎవరి మిశ్రా ద్వయం? మరి ఎలా ఉండబోతుంది తమన్ గారి మ్యూజిక్? ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారు సార్ ఈ సినిమా కోసం? అంటే ఇది టోటల్‌గా స్పిరిచ్యువల్, ఎమోషనల్ డ్రామాగా నడిచే అవకాశం ఉంది. అవును. స్పిరిచ్యువల్ ఎమోషన్‌ని హై లెవెల్‌కి తీసుకెళ్లటం ద్వారా ఆడియన్స్‌ని పూర్తి స్థాయిలో పూనకాలు తెప్పించటం ద్వారా సినిమాని హిట్ చేయటం అనే కార్యక్రమంలో ఉన్నాడు బోయపాటి. అంటే మనకి గతంలో వచ్చిన 'అఖండా'లో ఇది ఒక ఎలిమెంట్ మాత్రమే. ఇప్పుడు దీన్నే ప్రధానమైనటువంటి కథాంశంగా మార్చాడు. లీజర్ ఎలిమెంట్స్ ఏముంటాయి అనేది కూడా డౌటే. హ్మ్. కాబట్టి ఇది అంటే మనకి భక్తులకి, భగవంతుడికి అనుసంధానం లాగా హ్మ్. ఇక్కడ ఎవరితో అనుసంధానం చేసి ఈ కథను నడుపుతాడు అనే దానిలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ ఇది కొంచెం స్పిరిచువాలిటీ అంటే ఎమోషనల్ స్పిరిచువాలిటీ తాలూకా డోసు చాలా హై లెవెల్లో ఉండే అవకాశం ఉంది అనేది బాలకృష్ణ గారి అపీరెన్సులు చూసామ్మా. ఏది బయటకు వచ్చినటువంటి ఫోటోలు, అవును. అలాగే బయటకు వచ్చినటువంటి గ్లిమ్స్‌లు వీటి నుంచి మనకు అర్థమైంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ తన లెవెల్‌లో తను చెలరేగిపోతాడు. ఆ చెలరేగిపోవడం అనేదే ఈ సినిమాకి సెల్లింగ్ పాయింట్. ఆ చెలరేగిపోవడం మీద బిజినెస్ చేయడం కోసమే ఈ సినిమాని భుజానేసుకున్నాడు ఆయన. ఓకే. బోయపాటి సీన్. అంటే ఆయన ఏ ఎండ్‌కైనా వెళ్ళి సన్నివేశాన్ని ఊహించగలడు. ఆ ఎండ్‌కి వెళ్ళి ఊహించినటువంటి కంటెంట్‌ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయటంతో పాటు ఆడియన్స్‌ని వేరే ఆలోచన లేకుండా ఆస్వాదించే పరిస్థితి క్రియేట్ చేయాలంటే నందమూరి బాలకృష్ణ లాంటి హీరోనే ఉండాలి. ఇంకెవరున్నా కానీ అది మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ డిజైన్లో పెడుతున్న సినిమా అది. ఆ ఎమోషన్ని మ్యూజికల్గా కూడా క్యారీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అతని మీద ఉంది, తమన్ మీద. అందుకని రెచ్చిపోయి ఆయన రకరకాల ఎలిమెంట్స్ని తన మ్యూజికల్గా క్రియేట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో ఈ శివతాండవాలు అవి రకరకాలు ఉంటాయి. రావణ విరచిత శివతాండవ స్తోత్రాలు ఇవన్నీ వాడేస్తారు విశృంఖలంగా. ఆ అవకాశము, ఆ ప్రమాదము అయితే ఆ సినిమాలో ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మిశ్రా ద్వయాన్ని పట్టుకొచ్చి వాళ్ళతో రకరకాల చాంటింగ్స్ చేయించి దీన్ని రకరకాల ఏరియాల్లో వాడతాడు ఆయన. ఆర్ఆర్లో ఒక ఎమోషన్, మ్యూజికల్గా ఎమోషన్ క్రియేట్ చేయడానికి, థియేటర్లో బద్దలైపోవటానికి ఇది పూర్వరంగం. ఈ పూర్వరంగంలో ఇలాంటి మంత్రాలు, తంత్రాలు అన్నీ మ్యూజికల్గా ఉంటాయి. వాటిని నడపడం కోసం ఈ మిశ్రా ద్వయాన్ని తనతో పాటు తీసుకున్నాడు. తీసుకొని వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెంట్ హోల్డర్స్. వీళ్ళు ఆల్రెడీ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి వీళ్ళని వాడుతున్నారు ఈ సినిమా కంటే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ ఏరియాలో వీళ్ళు సంపాదించుకున్న అభిమానులు కూడా ఈ సినిమా ప్రేక్షకులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక కార్యక్రమం. అందుకని దీన్ని బయట పెట్టి కొంచెం ప్రచారం చేస్తున్నారు. ఈ మిశ్రా ద్వయం తాలూకా అతుల్ మిశ్రా ఒక అతను, ఇంకొక అతని పేరు ఏదో శ్రావణ్. సో వీళ్ళిద్దరితోనూ ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. వీళ్ళని మాత్రమే కాదు, ఇంకా అనేక వేద పండితుల్ని వీళ్ళందరినీ రంగంలోకి తిప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది టోటల్గా భారతదేశంలో జరుగుతున్నటువంటి ధర్మ వినాశనం మీద ఒక అఘోరా చేస్తున్నటువంటి ప్రకటించినటువంటి ధర్మాగ్రహంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇది చాలా రూత్లెస్ గాను కూడా ఉండే అవకాశం ఉంది. నేను మాట్లాడను, నీ ఆచరణ నాకు చిరాకు తెప్పిస్తే తల నరకటమే, ఇలాంటి డైలాగులు చాలా ఉండే అవకాశం ఉంది ఇక్కడ. అందుకని నీ తల నరికింది నేను కాదు పరమశివుడే, ఇలాంటి డైలాగులు కూడా పుష్కలంగా ఉండే ఛాన్స్ ఉంది ఈ సినిమాలో. కాబట్టి
ఆడియన్స్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమాకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ఇప్పుడు ఈ అఖండ 2కి సంబంధించినటువంటి ఏ కంటెంట్ అయినా చూడండి, హై ఎమోషన్లో ఉంది. ఇంత హై వోల్టేజ్ ఎమోషన్స్ ఉన్నటువంటి సినిమాని ఆడియన్స్ ఎంతవరకు మోయగలరు అనేది ఒక డౌట్. కానీ మోస్తారు అని నమ్ముతున్నాడు బోయపాటి. అంటే ఆడియన్స్ ఎటువంటి ఆలోచనల్లోకి వెళ్లకుండా ఆయనతో పాటు ట్రావెల్ అయిపోతారనే కాన్ఫిడెన్స్ అయితే బోయపాటికి ఉంది. ఓకే. మరి అది నిజమవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలం. తమన్ వచ్చేసి తను ఓజీకి ఇచ్చినటువంటి ఆర్ఆర్తో ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అవును. ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నారు. ఆయన ఏ సినిమా చేస్తుంటే ఆ హీరో ఇంటి పేరుతో మారిపోతున్నాడు. అవును. కామరూపిగా ఉన్నాడు ఇప్పుడు తమన్. ఆయన మొన్నటిదాకా కొనిదల తమన్ గా ఉన్నాడు, ఇప్పుడు నందమూరి తమన్ గా మారాడు. రేపు పొద్దున ప్రభాస్ సినిమాకి కూడా ఆయనే. అవును. ప్రభాస్ సినిమాతో ఆయన ప్రభాస్ ఇంటి పేరు ఆయనది, ఉప్పల్పాటి తమన్ అయ్యే అవకాశం ఉంది. అవును. కాబట్టి ప్రస్తుతానికి నందమూరి తమన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నందమూరి తమన్ ఈ సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్తాడు, తన ఆర్ఆర్ ద్వారా ఇప్పుడు ఈ మిశ్రా ద్వయాన్ని మాత్రమే కాదు ఇంకా చాలా మంది వేద పండితుల్ని వీళ్ళందరినీ వాడతాడు. వాడి మ్యూజికల్ గా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తాడు హై వోల్టేజ్ లో. ఓకే. ఈ హై వోల్టేజ్ ఆర్ఆర్ అనేది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అందుకని ఆయన ఆ ఏరియాలో కసరత్తు చేస్తూ మనకి ఒక కొత్త విందుకి జనాల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే. అందుకని అఖండ 2 అనే దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెండోది తనే చెప్పుకున్నాడు అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నామని. పాన్ ఇండియా లెవెల్లో డెఫినెట్ గా భారీ ఈవెంట్స్ ఉంటాయి అని కూడా చెప్పాడు. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం వారణాసిలో ఉండబోతోంది. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. వారణాసి నుంచి మొదలుపెట్టి దేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఇంకా ప్రపంచం పూర్తిగా వెలుగు చూడలేదు ఇది. అయితే ఈ వ్యవహారం అంతా విన్న తర్వాత నాకు అనిపిస్తోంది ఇందులో స్పిరిచువల్ దాని తాలూకా డోసేజ్ చాలా హెవీ లెవెల్లో ఉండబోతోంది. స్పిరిచువల్, ఎమోషనల్, యాక్షన్ డ్రామా గా ఈ సినిమా ఉండబోతోంది. ఈ జోనర్ అయితే ఫిక్స్. దానిలో లీజర్ ఎలిమెంట్స్, ఇంకొక బాలకృష్ణ, ఇంకొక డ్యూయెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం అనిపిస్తోంది. సో థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు, అంటే హిందూ మతానికి ద్రోహం జరుగుతోంది అనే అభిప్రాయంతో ఉన్న ప్రేక్షకులందరినీ తమ ప్రేక్షకులుగా మార్చుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది, ఒక కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీ మీద సినిమాని ఆడించాలని చూస్తున్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ ఎలాగైతే హిందూ కన్సాలిడేషనే నా గెలుపు అనుకుంటోందో, ఇప్పుడు హిందువులందరినీ ప్రేక్షకులుగా మార్చడం ద్వారా నా సినిమా ఇప్పటి వరకు కని విని ఎరుగైనటువంటి ఆదరణ పొందబోతోంది అనే కాన్ఫిడెన్స్ తో బోయపాటి ఉన్నాడు. కాబట్టి ఈ రకమైన కసరత్తు అంతా జరుగుతోంది ఆ సినిమాకి సంబంధించి, అఖండ 2కి సంబంధించి. ఇంత కసరత్తు చేసేటప్పుడు మ్యూజికల్ గా అది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. కాబట్టి ఈ మిశ్రా ద్వయం ఏంటి, అనేక ద్వయాలని వాడే అవకాశం ఉంది. ఒక్కొక్కటి నెమ్మదిగా రివీల్ చేస్తూ వెళ్తున్నారు. అందులో ప్రస్తుతం ఈ మిశ్రా ద్వయం, ఈ అతులు, శ్రవణ్, వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తుతం బాలకృష్ణ గారి అభిమానులు నోళ్లలో తెగనాడుతున్నాయి. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.